Welcome to all. Thank you very much for watching my videos. ఇప్పటికే మా ఛానల్కి 1500 సబ్స్క్రైబర్స్ దాటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ ముఖ్యంగా తెలుగులో చేసినటువంటి స్క్రమ్ మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 9000 వ్యూస్ వచ్చాయి. అండ్ అందులోనూ మన వాళ్ళు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కాల్ చేశారు ఈ స్క్రమ్ మాస్టర్ గురించి తెలుసుకోవడానికి. సో ఆ ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది నన్నడిగిన క్వెషన్స్‌కి నా దగ్గర ఆన్సర్ కూడా లేదు. సార్ మీరు ఏదైతే చెప్పారో స్క్రమ్ మాస్టర్స్ కావాల్సినటువంటి 2 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో పీపుల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 2 లేకపోతే స్క్రమ్ మాస్టర్‌లో సర్వైవ్ అవ్వలేము. అంటే చాలా క్వెషన్స్ అడిగారు. బట్ నాకు ఎక్కువ శాతం వచ్చినటువంటి 2 క్వెషన్స్ ఈ 2. కమ్యూనికేషన్స్ అండ్ పీపుల్ మేనేజ్‌మెంట్ ఇవే ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నారు. కోడింగ్ అవసరం లేదన్నారు. ఫైన్. అండ్ మిగతా ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, అండ్ ఏవన్నా ఎటువంటి టూల్స్ వాడడం తెలియకపోయినా, అండ్ స్ట్రక్చర్ లాంగ్వేజ్ తెలియకపోయినా సరే సర్వైవ్ అవ్వగలరు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కమ్యూనికేషన్స్ అండ్ పీపుల్ మేనేజ్‌మెంట్ ఉంటే అని చెప్పారు. బట్ మాకు కమ్యూనికేషన్ పెద్దగా లేదు. పీపుల్ మేనేజ్‌మెంట్ అయితే ఉంది. బట్ కమ్యూనికేషన్ పెద్దగా లేదు. సో, నేను సర్వైవ్ అవ్వచ్చా? అని చాలా మంది క్వెషన్ చేశారు. బట్ నన్నడిగితే ఫస్టు కమ్యూనికేషన్స్ లేకపోతే అండ్ ఆఫ్‌కోర్స్ సర్వైవ్ అవ్వచ్చు. కానీ 50% బట్ ఈ ప్రాసెస్‌లో నా ఇనిషియల్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు గుర్తొచ్చాయి. అండ్ దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ బీకామ్ స్టూడెంట్స్. ఐ నాట్ సే బీకామ్ స్టూడెంట్స్, అకౌంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నాకు తెలిసి వాళ్ళకే బాగా ఉపయోగపడుతుంది. సో, ఎవరైతే కమ్యూనికేషన్ పెద్దగా లేదు, పీపుల్ మేనేజ్‌మెంట్ ఉంది. ఈవెన్ దో ఫర్ దిస్ జాబ్ నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నటువంటి జాబ్ ఏదైతే ఉందో, దానికి పెద్ద కమ్యూనికేషన్ అక్కర్లేదు. పెద్ద పీపుల్ మేనేజ్‌మెంట్ అక్కర్లేదు. అండ్ దీనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, కోడింగ్ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఇట్స్ బీకామ్ స్టూడెంట్స్. ఇది అకౌంటింగ్ రిలేటెడ్ జాబ్. అంటే ఎవరైతే ఇఫ్ ఇన్ కేస్ మీరు అకౌంటింగ్ స్టూడెంట్ కాకపోతే బీకామ్ స్టూడెంట్స్ ఐ మీన్ నాట్ ఓన్లీ ఫర్ బీకామ్, అకౌంటింగ్ స్టూడెంట్స్ కాకపోతే దిస్ ఇస్ వీడియో నాట్ ఫర్ యూ. ఒకవేళ మీరు బీకామ్ స్టూడెంట్స్ కానివ్వండి, అకౌంటింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, మీరైతే జస్ట్ వాచ్ ద వీడియో. ఓకే. అండ్ యాహ్! స్క్రమ్ మాస్టర్ కాకోకుండా ఇంకేదన్నా జాబ్ ఉందా? బీకామ్ స్టూడెంట్స్‌కి. నాకు పెద్ద కమ్యూనికేషన్ లేదు. అండ్ నాకు పెద్ద పీపుల్ మేనేజ్‌మెంట్ కూడా లేదు. డిగ్రీ కంప్లీట్ అయింది. జాబ్ కోసం చూస్తున్నాను. లేదా ఇంకా వేరే వేరే అకౌంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్ లైక్ కైండ్ ఆఫ్ బీకామ్ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీబీఏ కావచ్చు, సీఏ కావచ్చు, సీఎంఏ కావచ్చు. ఇలా కంప్లీట్ అయినాయి. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాం. లేదా ఏదో జాబ్ అప్పుడేదో వచ్చింది. జాబ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇట్స్ నాట్ రెలెవెంట్ టు అవర్ ఎడ్యుకేషన్ అని మీకు అనిపిస్తే, మీరు జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే ట్రై R2R. R2 కొంతమంది ఆర్‌టీఆర్ అంటారు. కొంతమంది R2R అంటారు. ఇట్స్ డిపెండ్. కొన్ని కంపెనీస్ అయితే ఆహ్, ఆర్‌టీఆర్ అని అంటారు. కొన్ని కంపెనీస్ R2R అని అంటారు. సో, ఆహ్, కొంతమంది రికార్డ్ రిపోర్ట్ అని గూడా అంటారు. ఇది మీ ఇష్టం. మీరు ఎలా అన్నా పిలుచుకోండి. బట్ నన్నడిగితే దిస్ ఈస్ కాల్డ్ RTR. లెట్ మీ 1 సెకండ్ టీ. యాహ్! ది జాబ్ కాల్డ్ R2R. దీన్నే రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. అండ్ R2R అని అంటారు. RTR అని కూడా అంటారు. సో, ఈ జాబ్‌కి ముఖ్యంగా కావాల్సినటువంటి స్కిల్స్ కానివ్వండి, క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఒక్కసారి ఈరోజు డీప్‌గా డిస్కషన్ చేద్దాం. ఎందుకు నువ్వు స్క్రమ్ మాస్టర్ కదా భయ్యా! నువ్వెందుకు R2R గురించి చెప్తున్నావు? నీకెలా తెలుసు? నువ్వు నన్ను అడిగారనుకోండి. నా ఇనీషియల్ డేస్‌లో ఎప్పుడన్నా ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత నేను 1 ఇయర్ ఇందులోనే పనిచేశాను. ఇక్కడ పని చేసేటప్పుడే నాకు స్క్రమ్ మాస్టర్ గురించి తెలిసింది. ఇక్కడ నేను స్క్రమ్ మాస్టర్ గురించి కూడా నేర్చుకున్నాను. నేను జాయిన్ అయిన కంపెనీలో ఈ సాఫ్ట్‌వేర్ టీమ్ ఉండేది. ఆ సాఫ్ట్‌వేర్ టీమ్‌లో స్క్రమ్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. ఆ స్క్రమ్ మాస్టర్ తోటి ట్రావెల్ అయ్యేటప్పుడే నేను ఆ స్క్రమ్ మాస్టర్ గురించి తెలుసుకున్నాను అండ్ అట్రాక్ట్ అయ్యాను. దెన్ అక్కడే నేను నేర్చుకున్నాను. ఈ 1 ఇయర్ గ్యాప్‌లోనే ఈ 1 ఇయర్ టెన్యూర్‌లోనే నేను ఆ స్క్రమ్ మాస్టర్ గురించి నేర్చుకొని నేను నా కెరియర్‌ని షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడిది నా కెరియర్ స్టార్ట్‌లో నా ఎంబీఏ కంప్లీట్ అయిన కొత్తలో. సో, అందుకనే నాకు దీని గురించి తెలుసు. అండ్ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? స్కిల్స్ ఏంటి? ఎలా సర్వైవ్ అవ్వగలం? అసలు మనం నేను వీడియోలో చెప్తున్నట్టు
నిజంగానే మనకు పెద్దగా ఏం కమ్యూనికేషన్ లేకపోయినా సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది ఒక్కొక్కటి చెప్తాను. ఓకే. సో, ఎక్స్‌పీరియన్స్ లేకుండా నేనేది చెప్పను. లైక్ ఏదో మీరు నా వీడియోస్ చూసారంటే ఓన్లీ స్క్రమ్ మాస్టర్ గురించి మాత్రమే చెప్పాను. ఆ తర్వాత నేను దేని గురించి చెప్పలేదు. ఎందుకు? ఐ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ స్క్రమ్ మాస్టర్. దాని గురించి తప్పించి ఏ ఒక్క వీడియో కూడా నేను ఇర్రెలవెంట్ వీడియోస్ పెట్టలేదు. అండ్ ఇది కూడా అంతే. నాకు దీంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్రెడీ నేను చేశాను. నా ఇనిషియల్ డేస్‌లో. అండ్ ఇది చేస్తూ నాకు కావాల్సిన స్కిల్స్ నేను పెంచుకున్నాను. కాబట్టి మీకు కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు అడిగినటువంటి నాకు స్ట్రైక్ అయింది. ఓకే. వై డోంట్ వి మేక్ వన్ వీడియో ఆన్ థిస్ ఫర్ అకౌంటింగ్ స్టూడెంట్స్. డైరెక్ట్‌గా స్క్రమ్ మాస్టర్‌లోకి వెళ్ళాలనుకున్నా, వెళ్ళలేకపోయిన వాళ్ళకి ఇదొక ఆపర్చునిటీ. దీంట్లోకి ఎంటర్ అవ్వండి. దీంట్లోకి ఎంటర్ అయ్యి మీకు కావాల్సిన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని అండ్ స్క్రమ్ మాస్టర్‌లోకి జంప్ అవ్వండి. ఓకే. లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అసలు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? బీకామ్ గావచ్చు, బీబీఏ కావచ్చు, ఎంకామ్ గావచ్చు, ఎంబీఏ కావచ్చు, అండ్ సీఏ, సీఎంఏ ఇంటర్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేనైతే చెప్తున్నానో R2R అనే జాబ్‌కి ఎలిజిబుల్. వీళ్ళందరూ ఎలిజిబులే. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏం గావాలి? ఈ జాబ్‌లో సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ అకౌంటింగ్. అకౌంటింగ్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈవెన్ దో మీకు బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా మీరు సర్వైవ్ అవ్వగలరు. అది ఎలానని నేను చెప్తాను. సో, ఇది ట్రూనా కాదనేది మీరే డిసైడ్ చేయండి. బేసిక్ అకౌంటింగ్ లేకపోయినా సరే మీరు సర్వైవ్ అవ్వచ్చు. బట్ అకౌంటింగ్ స్టూడెంట్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అడిగేటప్పుడు మీరు బీకామ్ స్టూడెంట్ కాకపోతే వాళ్ళు మిమ్మల్ని తీసుకోరు. ఐ మీన్ అకౌంటింగ్ స్టూడెంట్ కాకపోతే మిమ్మల్ని తీసుకోరు. ఓకే. సో, బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్. సిస్టమ్ నాలెడ్జ్ అంటే ఎక్స్‌పర్ట్ అయి ఉండకూడదు. ఎక్స్‌పర్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈమెయిల్స్ ఎలా పంపించాలి? ఎక్సెల్ వాడడం తెలియాలి. ఎక్సెల్‌లో కూడా మీరు అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఎక్సెల్‌లో మాక్స్ టు మాక్స్ ఒక 10 ఫార్ములాస్ తెలిస్తే చాలు. మీరు చేసే జాబ్ 10 ఫార్ములాస్. సో, ఈమెయిల్స్ పంపించడం తెలియాలి. అండ్ ఎక్సెల్ వాడడం తెలియాలి. అండ్ థర్డ్ థింగ్ మీరు కమ్యూనికేషన్ అన్నాం కదా! కమ్యూనికేషన్ ఎలా మరి? కమ్యూనికేషన్ పెద్దగా లేకపోయినా పర్లేదన్నారు. వెళ్ళాలి. అవతల వ్యక్తి మీకు చెప్పేటప్పుడు కనీసం వాడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుంటే చాలు. అలా అర్థం చేసుకొని ఆడికి రిప్లై ఇచ్చేటప్పుడు కనీసం ముక్కల చెక్కలోన రిప్లై ఇవ్వగలగాలి. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోగలగాలి. ఆళ్ళకి కనీసం ముక్కల చెక్కల ఇంగ్లీష్‌లోనైనా సరే, వాళ్ళకి మీరు రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి. మనం ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఏమంటారు? బట్లర్ ఇంగ్లీష్. యెస్. అలా ఇవ్వగలిగేలా ఉండాలి. ఈ 3 స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయంటే యూ కెన్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. అకౌంటింగ్ బేసిక్ నాలెడ్జ్, సిస్టమ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ కనీసం వాళ్ళకి తిరిగి మీరు రిప్లై ఇవ్వగలిగే శక్తి మీ దగ్గర ఉండాలి. ముక్కల చెక్కులు. సో, ఈ స్కిల్స్ ఉన్నాయంటే యూ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ అండ్ R2R జాబ్. ఇందులో ఏముంటది R2R అన్నారు కదా! అసలు ఏముంటాయని మీరు క్వెషన్ చేస్తే సీ R2R ఇస్ ఎ రికార్డ్ టు రిపోర్ట్. ఇందులో ఆల్రెడీ మనం ఇంటర్‌లో, డిగ్రీలో, ఎంబీఏలో నేర్చుకున్నవే ఇక్కడుంటాయి. కానీ మన దరిద్రం ఏంటంటే మన లెక్చరర్‌లు కానివ్వండి, మన టీచర్‌లు కానివ్వండి ఎవరు కూడా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయరు. జార్నల్ పోస్టింగ్స్ అనేది మనం చేస్తున్నాం. ఈ జనరల్ పోస్టింగ్ చేసేటప్పుడు, అరే బాబు! మీకు కేవలం ఈ జనరల్ పోస్టింగ్ మీదే ఒక జాబ్ ఉంటుంది సెపరేట్‌గా. దీనిల మీదే కేవలం జనరల్ పోస్టింగ్ చేయడానికే మీకు జాబ్స్ ఉంటాయని ఎవరు చెప్పరు. బ్యాలన్స్ షీట్ ప్రిపేర్ చేసావు. కేవలం బ్యాలన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికే మిమ్మల్ని అపాయింట్ చేస్తారు. ఓన్లీ బ్యాలన్స్ షీటే చేయాలి నువ్వు. మంత్ ఎండ్ క్లోజర్. కేవలం మంత్ ఎండ్ క్లోజర్ కోసమే మిమ్మల్ని అపాయింట్ చేస్తారు. ఇవేవి చెప్పకుండా జనరల్ పోస్టింగ్ నేర్పిస్తారు, బ్యాలన్స్ షీట్ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పిస్తారు. బానే ఉంది. మనం నేర్చుకున్నాం. కానీ దేనికి ఉపయోగపడతాయి? ఎక్కడ ఉపయోగపడతాయి? ఎవ్వరు చెప్పరు. వెన్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఓన్లీ బ్యాలన్స్ షీట్ రికన్సిలియేషన్‌కి థౌసండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. ఓన్లీ వాళ్ళ పనే బ్యాలన్స్ షీట్ రికన్సిలియేషన్. ఇంకేం చేయరు. ఓన్లీ జర్నల్ పోస్టింగ్స్. ఓన్లీ జర్నల్ పోస్టింగ్స్. దీనికోసమే థౌసండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. వాళ్ళు చేసే పని కేవలం జర్నల్ పోస్టింగ్ చేస్తారు. లెడ్జర్స్ మెయింటైన్ చేయడం. జనరల్ అకౌంటింగ్ చేయడం. మంత్ ఎండ్ క్లోజింగ్. మంత్ ఎండ్ అండ్ క్లోజింగ్. ఓన్లీ మంత్ ఎండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ కోసం. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. అది ఒక్క యాక్టివిటీ చేస్తారు. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం. కానీ
ఇక్కడ వేరేలా చేస్తాం. ఇవన్నీ తెలిసినవి మనకు. బట్ డిఫరెంట్ లెవెల్‌లో, డిఫరెంట్ వేలో చేస్తాం. సో, మీరు దీని గురించి అయితే మీరు ఫికర్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే సర్వైవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువుంది. జాబ్ కొట్టుకోవడం పెద్ద సంగతి కాదు. ఏ ఫీల్డ్ అయినా అది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అయినా అండ్ అకౌంటింగ్ అయినా ఇంకా వేరేదైనా సరే. నాకు తెలుసు కొంతమంది జాబ్స్ ఎలా తెచ్చుకుంటారో కూడా. బట్ మనం సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా? అది మెయిన్ పాయింట్. జాబ్ ఎలాగోలాగా తెచ్చుకోవచ్చు. ఫ్రాక్సీ పెట్టో, బ్యాక్ డ బ్యా బ్యా బ్యాక్ ఎండ్ లైక్ బ్యాక్ డోర్ ద్వారానో ఏదో విధంగా జాబ్ తెచ్చుకోగలుగుతారు. బట్ మీరు అందులో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇందులో మీరు సర్వైవ్ అవ్వచ్చు. చాలా అంటే చాలా సర్వైవ్ అవ్వచ్చు. ఎలాగని ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. అకౌంటింగ్ ఈస్ ద సేమ్ ప్రాసెస్. రిపీటెడ్ వర్క్. మీరు ప్రత్యేకంగా ప్రతిసారి కొత్తదేదో నేర్చుకోవాలా ఇది మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాదిరి ఇప్పుడు కొత్త ఛాలెంజ్ వచ్చింది. ఇంకొత్త ఛాలెంజ్ వచ్చింది. ఇట్లా చేయాల్సిన పని లేదు. అకౌంటింగ్ ఈస్ ఎ రిపీటెడ్ ప్రాసెస్. జనవరిలో ఏం చేసావో ఫెబ్‌లో కూడా అదే చేస్తావు. ఫెబ్‌లో ఏం చేసావో మార్చ్‌లో కూడా అదే చేస్తావు. సేమ్ వర్క్ రిపీటెడ్‌గా చేస్తారు. ఈ మంత్‌లో ఏం చేసావు? ఇక్కడ కూడా అదే చేస్తావు. ఇక్కడ కూడా అదే చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ పోస్టింగ్స్ అనుకోండి. ఓకే. ఏదో ఒక పోస్టింగ్ చేసావు. లైక్ డిఆర్ అండ్ సిఆర్ ఒక పోస్టింగ్ చేసావు. ఇదే పోస్టే నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. రెంట్ అనుకోండి. రెంట్ రిలేటెడ్. ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తామా? ఆ రెంట్ జనరల్స్ అనేది పోస్ట్ చేయాలా? ఫస్ట్ మంత్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ మంత్‌లో కూడా వస్తుంది. ఇదే ఎంట్రీనే ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది. సో, ఇలాగే అకౌంట్స్ అన్నీ ఎవ్రీ మంత్ సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా రిపీట్ అవుతాయి. మేబీ అమౌంట్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు థౌసండ్స్ వచ్చిండేది రేపు 2000 రావచ్చు. ఐ యామ్ నాట్ సేయింగ్ రెంట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమౌంట్స్ అనేది వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఫార్మాట్ ఈస్ సేమ్. సో, మీకు కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ మీకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటది. 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ మీరు నేర్చుకోవడానికి టైమ్ ఉంటదనంటారు. 6 మంత్స్‌లో మీరు సరిగ్గా చేయలేకపోతే మమ్మల్ని తీసేస్తారు. కానీ మీరు ఫస్ట్ మంత్‌లో చేసిందే సెకండ్ మంత్‌లో చేస్తారు. సెకండ్ మంత్‌లో చేసిందే థర్డ్ మంత్‌లో చేస్తారు. ఏమి రాని వాళ్ళైనా సరే ఒకే వర్క్ రిపీటెడ్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా నేర్చుకునేస్తారు. ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ సాక్స్ కంట్రోల్ అని ఒకటుంటది మనకి. ఏంటి సాక్స్ కంట్రోలర్ అంటే పైన ఫస్ట్ కింద యాహ్! ప్రిపేరర్ ఉంటారు. ప్రిపేరర్ పైన రివ్యూవర్ ఉంటారు. రివ్యూవర్ పైన అప్రూవర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేరర్ శివ అనుకోండి. శివ ఈస్ ద ప్రిపేరర్. కొత్తగా జాయిన్ అయ్యాడు. ఓకే. తనేమో అకౌంట్స్ ఏమో కొన్ని జనరల్ పోస్టింగ్ చేశారు. దీన్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి క్లయింట్‌కి పంపించేసేది. శివ ప్రిపేర్ చేసింది శివ పైన ఉన్నటువంటి రివ్యూవర్ రివ్యూ చేస్తారు. 100 చేశాడనుకో 100ని రివ్యూ చేయాలి. రివ్యూ చేసి అంత ప్రాపర్‌గా ఉందంటేనే అప్రూవర్‌కి పంపిస్తాడు. అప్రూవ్ చేయమని. అప్రూవర్ కూడా చెక్ చేసి అంతా ఓకే ఉందంటేనే అప్పుడు క్లయింట్‌కి పంపిస్తారు. అంటే ఫైనల్‌గా ఎళ్ళిపోతది. ఇక్కడ ఏం మిస్టేక్ చేసినా శివ రివ్యూవర్ ఐడెంటిఫై చేసి శివకి ఇన్ఫార్మ్ చేస్తారు. "ఏ శివ ఇది తప్పు చేసావు. ఎంట్రీ లేకపోతే ఇది రాంగ్ వచ్చింది. కాస్త మోడిఫై చేయండి." ఒకవేళ రివ్యూవర్ మర్చిపోయినా అప్రూవర్, అప్రూవర్ చేసేటప్పుడు అప్రూవర్ చెక్ చేస్తారు. అంటే నువ్వు చేసిన వర్క్ ఎట్టి పరిస్థితిలోనూ మిస్టేక్ అయ్యి పైకి పోదు. ఇక్కడే తెలిసిపోద్ది. ఇక్కడే ఫిల్టర్ అయిపోద్ది. ఫస్ట్ టైమ్ నువ్వు అంటే ఫస్ట్ మంత్‌లో ఏదైతే చేస్తున్నావో అదే వర్క్ నెక్స్ట్ మంత్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టైమ్ నువ్వు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తాయి. నెక్స్ట్ మంత్ వాటిని రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇన్ కేస్ మన దరిద్రం బాలేక సెకండ్ మంత్ కూడా తప్పులే చేసాం. వీళ్ళు రివ్యూ చేస్తారు. మళ్ళీ రెక్టిఫై చేస్తారు. అదే వర్కే మళ్ళీ కూడా వస్తుంది థర్డ్ మంత్. అదే వర్కే. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా సేమ్ వర్క్ ప్రతిసారి అవే తప్పులు అలాగే చేయరు. సేమ్ వర్క్ కాబట్టి. సో, సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఎక్కువున్నాయి. ఒకవేళ నువ్వేదైనా పొరపాటు చేసి వీళ్ళు కూడా చెక్ చేయకుండా పైకెళ్ళిందనుకో, నీ వరకు ఎవ్వరు రారు. ఎందుకంటే వీళ్ళనే తిడతారు. మిమ్మల్ని ఏమనరు. బికాస్ ఆఫ్ నువ్వు చేసావు. వీళ్ళ బాధ్యతేంటి? అవి కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేయడమే వీళ్ళ పని. వీళ్ళు కూడా అలాగే చేశారనుకో నిన్నెవరేమనరు. వీళ్ళని తిడతారంతే. సో, ఇలా నీకు 6 మంత్స్ టైమ్ ఉంటుంది. ఈ 6 మంత్స్‌లో నువ్వు కావాల్సినంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసుకొని, నీకు కావాల్సినంత స్కిల్స్ నువ్వు పెంచుకోవచ్చు సర్వైవ్ అవ్వడానికి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సర్వైవ్ అవ్వలేకపోయావనుకో 6 మంత్స్‌లో నీకొక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఒక వేరే కంపెనీలోకి ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ అయ్యి అక్కడ చేసుకుంటావు. ఇక్కడ రిపీట్ అయిన మిస్టేక్స్‌ని ఇక్కడ కానికుండా చూసుకుంటావు. సో, అకౌంటెడ్‌గా సక్సెస్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అది కూడా ఆర్ టు ఆర్.
అండ్ ఈ R2Rలో ఇందాక చెప్పినట్టు ఏమేమి ఉంటాయని మీరు అడిగితే, చెప్పినట్టు ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్, ఛానల్ పోస్టింగ్స్, లెడ్జర్ ప్రిపరేషన్, మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్, బ్యాంక్ రికన్సిలియేషన్. ఇవన్నీ ఒక్కొక్కటి జాబ్. ఒక్కొక్కటి జాబ్ ఇవి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని అరేంజ్ చేస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద థౌసండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తుంటారు. ఇందులో నువ్వు ఒక్కడివి. అలా ఎలా పనిచేస్తారంటే, లైక్ 130 కంట్రీస్‌లో వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్. ఈ 130 కంట్రీస్ మీద ఒక్కడే చేయలేడు, కష్టం. ఒక్కొక్కళ్ళకి ఒకటో, రెండో ఇస్తారు. 2 కంట్రీస్ ఇస్తారు. కంట్రీస్ కాదు, ఎంటిటీస్. ఒక్క కంట్రీలో మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి. మేబీ మీరు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఎంటిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనుకోండి. టాటా కంపెనీలో మన ఇండియాలో థౌసండ్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటే కంట్రీ, ఇండియా అనే కంట్రీలో థౌసండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. అలా ఒక్కో బ్రాంచ్‌కి 1 లేదా 2 లేదా మాక్స్ 3 బ్రాంచ్‌లు తీసుకోమని ఒక పర్సన్ అరేంజ్ చేస్తారు. ఆ 3 బ్రాంచ్‌ల వర్క్‌నే ఎవ్రీ మంత్ చేస్తాడు. అండ్ అదే మ అవే వ అవే అవే బ్రాంచెస్‌ని ఎవ్రీ మంత్ రిపీటెడ్‌గా చేసుకుంటాడు. సో, సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి, మిగతా వాటితో పోలిస్తే. ఓకే. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ డిపార్ట్‌మెంట్‌లన్నీ మీరు వర్క్ నేర్చుకోవచ్చు. ఆ వర్క్‌నే మీకు నేర్పిస్తారు కూడా. ఒక్కటే ఇస్తారు, ఏదైనా అన్ని ఇవ్వరు. ఒక్కటే ఇస్తారు. అండ్ మీతో కలిసి పనిచేసే టీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏఆర్ అంటారు. ఏఆర్, ఏపీ, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, ఫిక్స్డ్ అసెట్ టీమ్, ఇలా చాలా ఉన్నాయి. జీఎల్ టీమ్ అంటాం. జీఎల్ టీమ్‌నే మన టీమ్ అని కూడా అంటారు ఒక్కోసారి. ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ అంటారు, కంట్రోలర్‌షిప్ అంటారు, అండ్ జనరల్ లెడ్జర్ టీమ్ అంటారు. అండ్ బ్యాంకింగ్ టీమ్ ఉంటది. బ్యాంకింగ్ టీమ్ కేవలం బ్యాంకింగ్ యాక్టివిటీస్ మాత్రం చేస్తారు. బ్యాంకింగ్ టీమ్. ఇవన్నీ మీతో కలిసి పనిచేసే డిపార్ట్‌మెంట్స్ అనొచ్చు. అండ్ సర్వైవల్ ఛాన్స్ ఇంకా ఎక్కువుందని చెప్పాను కదా! ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మీరు జాబ్‌లోకి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 15 డేస్ మీకు పెద్ద వర్క్ ఏం ఉండదు. మీ డాక్యుమెంటేషన్, కలెక్షన్స్ అని అవని ఇవని ఒక 15 డేస్ వేస్ట్ చేస్తారు. ఆ తర్వాత 15 రోజులు మీకు గ్రోసరీ మీకు ల్యాప్‌టాప్ పంపించడం గాని, థింగ్స్ పంపించడం గాని, యాక్సెస్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. యాక్సెస్ ఇవ్వడం, ల్యాప్‌టాప్ పంపించడం, కొరియర్ చేయడం ఇవన్నీ ఒక 15 డేస్ నడుస్తాయి. 1 మంత్ గయా. అండ్ నెక్స్ట్ 15 డేస్ మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఉంటాయి, కొన్ని ట్రైనింగ్స్. మ్యాండేటరీ ట్రైనింగ్స్. ఏంటి ఆ మ్యాండేటరీ ట్రైనింగ్స్ అంటే, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ తీసుకోవాలి. తీసుకొని వాటిని ఎగ్జామ్స్ రాపిస్తారు. ఎవరైనా చేయొచ్చు. ఈజీగా పాస్ అవ్వడం. నేను చాలా మందికి చేయిచ్చాను ఒకప్పుడు. అంటే నాకు కాదు, మా సీనియర్స్‌కి. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో ఆళ్ళకంత టైం ఉండదు. నరేష్ నువ్వు చేసేయని ఇచ్చేవాళ్ళం. నేను చేసేవాడిని. సో, ఇది చాలా ఈజీ పాస్ అవ్వడం. అండ్ నెక్స్ట్ 15 డేస్ కేటీ ఉంటది. థిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటీ. ఏంటా కేటీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిలీవ్ అవుతున్నాను. నా ప్లేస్‌లో వేరే వాళ్ళని ఎవరో తీసుకొచ్చారు. లైక్ సమ్ ఎక్స్‌వైజెడ్ అని తీసుకొచ్చాడు నా ప్లేస్‌లో. నేను 1 మంత్‌లో వెళ్ళిపోతాను. లేదా 2 మంత్స్‌లో వెళ్ళిపోతాను. ఈ 2 మంత్స్‌లో నేనేమైతే యాక్టివిటీ చేస్తానో అవన్నీ కూడా తనకి నేర్పించి వెళ్ళాలి. లేదా కేటీ ట్రాన్స్‌ఫర్ చేసి వెళ్ళాలి. నేనివి చేస్తాను, ఇలా చేయాలి, ఇలా చేయాలి, మొత్తం ఎవ్రీథింగ్ అతనికి ట్రాన్స్‌ఫర్ చేయాలి. చెప్పాలి. అండ్ తనతో చేయిచ్చాలి గూడా. అంటే నీకు నేర్పించి వెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉంటది. అండ్ ప్రతిసారి కేటీ జరిగిన ప్రతిసారి రికార్డింగ్ చేస్తా. నేను చెప్తున్నాను లేదా ప్రాపర్‌గా అని చెప్పేసి రికార్డింగ్ చేస్తా. నేనేమైతే యాక్టివిటీస్ చేస్తానో ఈచ్ టు ఈచ్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి, రికార్డింగ్ చేసి, నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేసి ఇస్తాను. అండ్ నువ్వు నీతో చేపిచ్చేలా చేపిచ్చాలి గూడా. నేను వెళ్ళేలోపు నీకవి చేపిచ్చేయాలి. చేస్తున్నానో లేదని. ఒకవేళ నువ్వు సరిగ్గా నీకు అర్థం కాలేదు, సరిగ్గా చెప్పలేదనుకోండి, నాకు వీళ్ళు రిలీవింగ్ ఇవ్వరు. ఎక్స్‌వైజెడ్‌కి నువ్వు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్‌గా కేటీ ట్రాన్స్‌ఫర్ చేసి వెళ్ళంటారు. సో, నెక్స్ట్ ఏం చేయాలని నీకేమైనా డౌట్ వచ్చినప్పుడు రికార్డింగ్స్ ఓపెన్ చేసి ఒక్కసారి రికార్డింగ్స్ అన్ని ఒకసారి చెక్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు వర్క్ చేసేటప్పుడు. ఇదొక అడ్వాంటేజ్. 15 రోజులు నీకు కేటీ ఇచ్చి అండ్ వాటితో పాటు నీకు రికార్డింగ్స్ ఇచ్చి, నీకు నెక్స్ట్ ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా నేర్పించే బయటికెళ్తారు. మీ ప్లేస్ మీరు ఎవరైతే ప్లేస్‌లోకెళ్తున్నారో వాళ్ళు. ఇది ఓవరాల్ ఆర్ టు ఆర్ అకౌంటింగ్. అండ్ ఇందులో కేవలం మీరు చేయాల్సిందల్లా జాబ్ కావాలని ఖచ్చితంగా కూర్చొని నేర్చుకోవడం. అండ్ నాకు తెలిసి నేను మొత్తం కవర్ చేశాను.
ఐ కవర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ స్కిల్స్ ఏం కావాలి, యూనో సర్వైవల్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఇంకా ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, వర్క్ నేచర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను. అండ్ నౌ నాకు తెలుసు మీ క్వశ్చన్ ఏంటి, ఎక్కడ నేర్చుకోవాలి. పర్సనల్ గా నేను రికమెండ్ చేసేది నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఏ ట్రైనింగ్ అయినా సరే నేను రికమెండ్ చేసేది అంటే మీకు దగ్గరలో ఈ ఆర్టీఆర్ అకౌంటింగ్ మీద పని చేసేవాళ్ళు, నాట్ ఓన్లీ ఫర్ ఆర్టీఆర్, లైక్ ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఏ P2P, OTC, ఓకే, వీటి మీద పని చేస్తున్నా పర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-to-1 ట్రైనింగ్ అడగండి. 1-to-1 ట్రైనింగ్. ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ నేను రికమెండ్ చేయను. ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా అంత ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ వచ్చి ట్రైన్ చేయరు. వాళ్ళు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పెడతారు, ఆ ఇన్స్టిట్యూషన్ లో బయట ఎవరో ట్రైనర్ ఒకరు తీసుకొచ్చి చెప్పిస్తారు. ఈసారి వచ్చిన ట్రైనర్ నెక్స్ట్ టైం రారు. సో అది మీకు పెద్దగా వర్కౌట్ అవ్వదు. అండ్ ట్రైనర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు జాయిన్ అయ్యావా, డబ్బులు కట్టావా, ట్రైనింగ్ ఇచ్చేసామా, నీకు నాకు చెల్లి అన్నట్టే ఉంటుంది. ఆ వే ఆఫ్ కల్చర్ మనకు వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు నాలాంటి వరకు అయితే వర్కౌట్. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే 1-to-1 మీకు దగ్గరలో కానీ, మీ రిలవెంట్‌లో కానీ, మీకు మీ రిలేటివ్స్‌లో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ ఎవరన్నా ఆల్రెడీ సెగ్మెంట్‌లో వర్క్ చేస్తుంటే వాళ్ళని అడగండి. "అరే బాబు! నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నాకు టీచ్ చెయ్యి." ఇలా అడగండి. అండ్ లేదంటే మీకు సెర్చ్ చేయండి. ఎవరన్నా ట్రైనర్స్ ఉన్నారా? 1-to-1 ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అది కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇన్‌స్టిట్యూషన్ కాదు. వర్క్ చేస్తున్న వాళ్ళు. మేబీ కొంతమంది వర్క్ చేస్తూ ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టిండొచ్చు. అలాంటి వాళ్ళైనా పర్లేదు. బట్ చెక్ దెమ్. అసలు వాళ్ళు నిజంగానే వర్క్ చేస్తున్నారా? ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? ఏ ఏ ఏ దాని మీద పని చేస్తున్నారు? ఏ ప్రాసెస్ మీద పని చేస్తున్నారు? ఇవి చెక్ చేయండి. డబుల్ చెక్ చేయండి. 10,000 ఎక్కువైనా పర్లేదు. 1-to-1 లేదా ఆల్రెడీ రియల్ టైమ్‌లో పనిచేస్తున్న వాడి దగ్గరికెళ్లి నేర్చుకుంటారు. రాదర్ దాన్ ఇన్‌స్టిట్యూషన్‌లోకెళ్ళి నాకు తెలిసి బయట చార్జెస్ 30,000 ఎంతో చార్జ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో. చేస్తున్నారు. ఇప్పుడైతే నాకు గుర్తుంది. నాకు కాల్ చేసేవాడు. అటు అని తెలిసిన వాళ్ళున్నారని. నేను ఇన్‌స్టిట్యూషన్‌లోకి చూసినప్పుడు నాకు అది జినని అనిపించట్లేదు. అందుకని నేను ఎవ్వరికీ రెఫర్ చేయట్లేదు. ఎక్కడ రెఫర్ చేయట్లేదు. స్క్రమ్ కూడా నా దగ్గరికొచ్చినప్పుడు టీచ్ చేస్తారన్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు చెప్పాను. ఆ తర్వాత నేను బయట ఎక్కడ రెఫర్ చేయట్లేదు. ఎందుకంటే ట్రస్ట్ లేదు. వాళ్ళు సరిగ్గా చెప్తారు లేదు. ఒక పర్సన్ మాత్రం ఉన్నాడు ఆస్ట్రేలియాలో. అతనొక్కడు సరిగ్గా చెప్తున్నాడు. అతను మాత్రం బిలీవ్ చేసి ఎవరైనా వస్తే అక్కడ పంపిస్తాను. బట్ ఆర్-టు-ఆర్‌కి మాత్రం నేను ఏ ఇన్‌స్టిట్యూషన్స్‌కి రెఫర్ చేయను. మీకు కావాలంటే నేను ఫైండ్ చేస్తాను. ఇన్ కేస్ మీకెవరైనా 1-to-1 ట్రైనింగ్ ఇవ్వగలిగే వాళ్ళు మార్కెట్‌లో ఉన్నారా? బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను పనిచేస్తున్నప్పుడు అప్పుడు పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది మేనేజర్‌లుగా చేస్తున్నారు. కొంతమంది యూ నో ఆహ్, మంచి పొజిషన్‌లో వర్క్ వర్క్ చేస్తున్నారు ఆర్-టు-ఆర్. ఇన్ కేస్ వాళ్ళు చెప్పగలుగుతారేమో ఐ కెన్ చెక్ ఇట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకేనా ఒక అవకాశం ఉంటే మీ ఏరియాలో, మీ సర్కిల్‌లో చెక్ చేసి 1-to-1 తీసుకోండి. ఆర్-టు-ఆర్ ఈస్ ద బెటర్ ఫర్ ఎ బీకామ్ స్టూడెంట్. జాయిన్ అయ్యి దాంట్లో 1 ఆర్ 2 ఇయర్స్ ట్రావెల్ చేసి మీకు కావాల్సిన స్కిల్స్‌ని అక్వైర్ చేయండి. తర్వాత సాఫ్ట్‌వేర్‌లోకి జంప్ అవ్వండి. డైరెక్ట్‌గా వెళ్లి స్క్రమ్ మాస్టర్‌లు గానో లేకపోతే ఇంకా వేరే వేరే దాంట్లో వెళ్లి కూర్చోవాలంటే మీరు సర్వైవ్ అవ్వడం కష్టం. ఇది మీకు కావాల్సినంత టైం ఉంటుంది. మీరు మీరు కార్పొరేట్ కల్చర్ అలవాటవుతుంది. అండ్ దాంతో పాటు మీకు స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. 1 ఆర్ 2 ఇయర్స్ పని చేసిన. దెన్ యూ కెన్ జంప్. మీకు ఏ డొమైన్ కావాలంటే ఆ డొమైన్‌లోకి మీరు జంప్ అయిపోండి. ఇదొక ప్రాక్టీస్ లాంటిదనుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. నేను చూసినంత వరకు అప్ టు 20-25 లాక్స్ వరకు కూడా తీసుకుంటున్న వాళ్ళని చూసా. తక్కువేం కాదు. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్కడన్నా సాలరీ అనేది నువ్వు నెగోషియేట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ 5 లాక్స్ 5 లాక్స్ చేసేవాడిని చూసాను. అదే 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ 15 లాక్స్ చేసేవాళ్ళని కూడా చూసాను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ నెగోషియేషన్ విత్ హెచ్ఆర్. సో ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేయండి. బయట ఇంకా వేరేటివి ట్రై అయితే చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కాన్ఫిడెన్స్ ఉందంటే యూ కెన్ గో అహెడ్. దట్స్ ద డిఫరెంట్ థింగ్. బట్ కమ్యూనికేషన్ లేదు, పెద్ద మేనేజ్‌మెంట్ లేదు. నాకు అలాంటివి ఏవి లేనప్పుడు మనకు ఇంక ఏ ట్రైనింగ్స్ ఇస్తే గాని ఏముంటది? దిస్ ఇస్ ద బెటర్ థింగ్. ఆర్-టు-ఆర్, రికార్డ్ రిపోర్ట్, ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ చాలా ఉన్నాయి. వీటి మీద 1-to-1 ట్రైనింగ్ తీసుకోండి. జాయిన్ అయ్యి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ పని చేయండి. దెన్ మీకు వేరే ఏదైతే డొమైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్స్ ఈ 1 ఆర్ 2 ఇయర్స్‌లో నేర్చుకొని జంప్ అయిపోండి.
ఇది నా సిన్సియర్ అడ్వైస్ ఫర్ ఆర్ బీకామ్ స్టూడెంట్స్. ఎందుకు అంత ప్రేమ అంటే, నేను కూడా బీకామ్ స్టూడెంట్‌ని. ఐయామ్ నాట్ ఏ బీటెక్ గాయ్. నేను బీకామ్ స్టూడెంట్‌ని. నా జెర్నీ నా జర్నీని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ నేను ఇంటర్‌కమ్ రికన్సిలియేషన్‌లో పనిచేశాను ఆర్ట్‌వార్‌లో. ఆ 1 ఇయర్‌లోనే స్క్రమ్ నేర్చుకున్నాను. దెన్ ఐ జాయిన్. సో, మీకు కూడా నేను అదే అడ్వైస్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ మీకేమన్నా గైడెన్స్ కావాలంటే యూ కెన్ కాల్ మీ. ఐయామ్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ ఆల్. బికాస్ ఆఫ్ ఒకప్పుడు నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. చెప్పడానికి మా ఫ్యామిలీస్‌లో కానివ్వండి, మా రిలేటివ్స్‌లో కానీ ఎవరన్నా చదువుకొనుంటే గదా! నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆళ్ళెవ్వరు లేరు. ఐయామ్ ద ఫస్ట్ పర్సన్. ఎంబీఏ చేసిన వాళ్ళు నేను ఫస్ట్ పర్సన్. అండ్ ఈ పొజిషన్‌లో ఉండే వాళ్ళకి కూడా నాకు తెలిసి మా రిలేటివ్స్‌లో నేనే ఫస్ట్ పర్సన్. సో, మీకేమైనా గైడెన్స్ కావాలంటే కాల్ మీ ఆల్వేస్. యూ కెన్ రీచ్ ఔట్ మీ. ఐయామ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. రోజులో ఒక 15-20 మినిట్స్ దీనికోసం నేను స్పెండ్ చేస్తాను. నాకు కావాల్సిందల్లా ఒక కుటుంబం హ్యాపీగా ఒక 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 పర్సన్ సెట్ అయ్యాడంటే కుటుంబం మొత్తం సెట్ అవుతుంది. నేను సెట్ అయ్యాను. నాతో పాటి నా తమ్ముడిని సెట్ చేశాను. నా ఫ్రెండ్స్‌ని సెట్ చేశాను. మా రిలేటివ్స్‌ని కూడా సెట్ చేశాను. నేను సెటిల్ అవ్వడం వల్ల వీళ్ళందరిని సెట్ చేయగలను. మన కుటుంబంలో ఒక్కళ్ళు సెట్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా సెట్ అవుతారు. బట్ తీసుకున్న స్టెప్ మాత్రం రాంగ్ తీసుకోకండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందంటేనే ఏ కోర్స్ అన్నా చేయండి. నాట్ ఓన్లీ దిస్, ఏ కోర్స్ అన్నా సరే. నాకు జాబ్ అవసరం, చేయాలి అని ఉంటేనే చేయండి. లేకపోతే చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1 ఆర్ 2 టైమ్స్ నాకు కొన్ని ఆపర్చునిటీస్ ఇంటర్న్‌షిప్‌గా చేయడానికి కొంతమంది కొన్ని 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 నాకు తెలిసిన కొన్ని కంపెనీస్, స్మాల్ కంపెనీస్ నన్ను రీచ్ ఔట్ అయినప్పుడు నాకు తెలిసిన కొంతమందికి కూడా నేను చెప్పాను. అందులో నా రిలేటివ్స్, మా బావలు వాళ్ళు ఈళ్ళు కొంతమంది రిఫర్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న మంచిగా సంపాదిస్తున్నారు. సంపాదన అంటే మరి వాళ్ళు వేరే వేరే కాదు. చిన్న చిన్న పనులు చేసుకునే మంచిగా సంపాదిస్తున్నారు. కొడుకులకి ఆ అవసరం రాలేదు. సో, నేను ఏదైతే ఆఫర్ చేశానో, ఆ ఆఫర్ ఇచ్చే అమౌంటు సీ మా అమ్మ రోజుకి ఎంత సంపాదిస్తది? నీ దగ్గర నేనేం పని చేయాలన్న ఉద్దేశంతోటి వెళ్ళిపోయారు. సో, అంటే అక్కడ అతనికి జాబ్ చేసే అవసరం లేదు. సో, అలా అవసరం లేనప్పుడు మీరెక్కడ చేరరు. ఖచ్చితంగా జాబ్ అవసరం. నా కుటుంబానికి నాకు అవసరం ఉన్నప్పుడే ఏ కోర్స్ అన్నా తీసుకోండి. ఏ జాబ్ అయినా జాయిన్ అవ్వండి. అంతవరకు ఐ డోంట్ రికమెండ్. డోంట్ వేస్ట్ యువర్ మనీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. అండ్ యాస్ వెల్ యాస్ డోంట్ వేస్ట్ అవర్ టైమ్ ఆల్సో. ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడో అతని టైం కూడా వాల్యుబుల్. మీరు సరిగా నేర్చుకోకుండా జస్ట్ టైమ్ పాస్‌కి జాయిన్ అయితే, ఆ టైమ్‌ని ఇంకొక పర్సన్ మీద ఎఫర్ట్స్ పెట్టొచ్చు. లేదా ఇంకొక పర్సన్‌కి సపోర్టింగ్ ఇవ్వచ్చు. రైట్? ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకేదైనా కెరియర్ గైడెన్స్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ ఔట్ మీ. ఐ డోంట్ మైండ్. యాస్ ఐ సెడ్ నేను రోజులో ఒక 10-15 మినిట్స్ దీని మీద టైమ్ స్పెండ్ చేస్తా ఉంటాను. చాలా మంది కాల్ చేస్తుంటారు. నాట్ ఓన్లీ ఫర్ దిస్, కొన్ని ఎగ్జామ్ సపోర్ట్స్ గాను, కొన్ని కొన్ని గైడెన్స్ కోసం అసలు ఏ కోర్స్ ఎక్కడ దొరుకుతుందో. నాకు తెలిసి నా నా మార్కెట్ మీరు తెలుగులో మాత్రమే మీకు కనిపిస్తుంది. నా మార్కెట్ ఇండియాలో చాలా తక్కువ. యూఎస్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా ఈ ఏరియాలో ఎక్కువ మార్కెట్ ఉంది. అక్కడ ఎక్కువ సర్వీసెస్ ఉంటాయి. ఏం సర్వీస్ అంటే లాట్ ఆఫ్ సర్వీసెస్. We are providing job opportunities. We are providing job support. We are providing సర్టిఫికేట్ హెల్ప్స్. నా జాబ్ నేను చేసుకుంటే ఇదే చేస్తున్నా. అది నాకు మెయిన్ జాబ్ కాదు. నా జాబ్ నేను చేసుకుంటే స్క్రమ్ మాస్టర్ వర్క్ ఏదైతే ఉందో అది చేసుకుంటే నేను ఇవన్నీ చేసుకుంటా. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అగైన్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. లెట్ మీ నో ఇఫ్ మీకు ఇంకేమైనా వేరే కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే అకౌంటింగ్ మీద కానివ్వండి, స్క్రమ్ మీద కానివ్వండి, సేఫ్ మీద స్క్రమ్ మీద కానివ్వండి, సేఫ్ మీద కానివ్వండి. నాకు తెలిసినంత వరకు నాకు దీంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ థట్ ఐ డోంట్ హావ్. ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా కావాలంటే ఐ హావ్ ఎ గుడ్ కనెక్షన్స్. ప్రాజెక్ట్ మేనేజర్స్ కానివ్వండి, బిజినెస్ అనలిస్ట్ కానివ్వండి, నాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. గుడ్ కనెక్షన్స్, మామూలు కనెక్షన్స్ కాదు. మీకు కావాలంటే ఐ విల్ చెక్ విత్ దెమ్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ. బై బై. బై టు ఆల్.